ఇప్పుడు నాకు అర్థమైంది, ఇవి కార్తీక దీపాలు. ఏంటి అలా చూస్తున్నారు? దీపాలు పెట్టడం ఎప్పుడు చూడలేదా? దీపాలు పెట్టడం చూశాను, కానీ తాళం వేసిన ఇంటిని తెరిచి రోజు ఏదేదో చేస్తున్నారే, అదే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఏమండి, నాకు సినిమాల్లో సస్పెన్స్ అంటేనే భయం, ఇక నిజ జీవితంలో అయితే అసలు తట్టుకోలేను. మీ దగ్గర ఏదైనా మాస్టర్ కీ ఉందా? ఉంటే ఇచ్చేయండి, మా వాడికి టెన్షన్ ఎక్కువైందంటే బోర్ నేడుస్తాడు. ఇలాంటి మాస్టర్ కీస్ మా అక్క దగ్గర బోల్డ్ ఉన్నాయి. రండి వెళ్దాం. పాయసం తాగుతారా? అదే బావా, పాయసం అంటే ఈ పాలు, పంచదార, ఉప్పు, చింతపండు, ధనియాలు అన్ని కలిపి చేస్తారే. అప్పుడు అది పాయసం అవదు, పాయిజన్ అవుతుంది. మీరు వెళ్ళి పాయసం తీసుకురండి. అబ్బా బావా, నేనొక ఎదవనరా. సడన్ గా అంత నిజం ఎలా తెలుసుకున్నావురా? జోకులు ఆపు. మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ మేఘమాలనే డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవచ్చు కదా. మీ క్యాస్ట్ ఏంటనా? అమ్మో, క్యాస్ట్ గురించి గుర్చేకు, చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడేగా ఒక రౌండ్ వేశారు, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మేఘమాల పాయసం తీసుకుని వస్తుంది. తీసుకొస్తుంది. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి అని అడుగు. ఏంటి అని ఆ అమ్మాయి అడుగుతుంది. మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా అని అడుగు. ఎందుకు అని ఆ అమ్మాయి అడుగుతుందిరా. ఊరికే చూసి ఇచ్చేస్తారని చెప్పు. చెప్తే? ఒరే బ్రదరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎంతకాలం కావాలన్నా స్నేహం చేస్తుంది గాని తన ఫోటోని మాత్రం చచ్చినా ఇవ్వదు. ఒకవేళ అలా ఇచ్చింది అనంటే ఆ అమ్మాయి మనసులో అతను ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు ఇంకా ఈ క్యాస్ట్లు, ఈ జాతకాలు గొడవే ఉందరా. డైరెక్ట్ గా పెళ్లి, పిప్పి డుమ్ డుమ్ డుమ్, ఫస్ట్ నైట్, హనీమూన్, పిల్లలే. అమ్ము, పెళ్లి కుదిరి వచ్చేస్తుంది. ఒరే పెళ్లి కొడక, నేను చెప్పింది మర్చిపోకు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా? ఎందుకు? ఊరికే చూడటానికి. ఏ మీ ఫోటో లేదా? లేదు, కావాలంటే తీయించిస్తాం. తీయించిస్తాడు. వస్తాను. చూసావా బావా, ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ అయిపోయారు. మనం అడుగుదాం అనుకుంటే తనే అడిగేసింది. రేపు బ్యాంక్ హాలిడే. ఎందుకు? రేపు ఒక గ్రేట్ డైరెక్టర్ నిన్ను స్టిల్ తీయబోతున్నాడు. రేపు కదా, ఇప్పుడు వదులు, చేయని ఎప్పుడుతుంది. తాగు. ఇంకొక యాంగిల్ తీస్తా. మొహం కనిపిస్తుందా? నువ్వే కనపడుతుంది, మొహం కనపడలేదు. పక్క తీసే. వీడేదో పెద్ద కే రాఘవేంద్రరావు బిఏ అనుకుంటున్నాడు. ఇంకొక యాంగిల్. ఒక నిమిషం. యాక్షన్. హలో. ఎంత మూడ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. మీరు మూడ్ లోనే ఉన్నారు సార్, కానీ కెమెరాలోనే ఫిల్మ్ లేదు. మరి ఇందాక ఇందులో ఏదో వేసావు. అది ఫిల్మ్ కాదు, బ్యాటరీ. ఇటువంటి కెమెరా ఇచ్చే. బ్యాటరీకి ఫిల్మ్ కి తేడా తెలీదు, నువ్వు నాకు యాక్షన్ చెప్తావా? అదేంట్రా పువ్వు పారేసావు? అమ్మా. హలో మిస్ ముత్యాల ముగ్గు, నిన్న దీపాలు ఈరోజు ముగ్గులునా? చేతిలో పుస్తకం పట్టుకుని ముగ్గులేస్తున్నారు, అందులో చూసి కాపీ కొడుతున్నారా? అదేం కాదు. ఇవ్వండి మీరు అడిగిన ఫోటోలు. చేతిలో బుక్ పట్టుకుని ఫోటోలు ఎలా చూస్తారు? అది ఇవ్వండి. ఈ ఫోటో చాలా బాగుంది. దాని తర్వాత ఫోటో కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోటో కూడా బాగుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటోలు నావి, ఐడియా నాది. సర్లే వదిలేసా. వీటిలో నేను ఫోటో తీసుకొచ్చా? కుదరదు. అస్సలు కుదరదు. ఒకటేంటండి, మొత్తం తీసుకోండి. టోటల్ నెగటివ్ రైట్స్ అన్ని మీవేనండి. థ్యాంక్స్. రండి వెళ్దాం. చూసావా, నీ ఫోటోలు చూస్తేనే అంత ముచ్చట పడిపోయిందంటే నిన్ను పెళ్లి కొడుకుగా తన పక్కన చూస్తే ఆ ఆనందం తట్టుకోలేక పాప మా పిచ్చి పిల్ల ఏమైపోతుందో నాకు భయం వేస్తుందిరా బావా.
నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఆ మేఘమాల నేను లవ్ చేస్తుందిరా. రామకోటి రాసినట్టుగా ఐ లవ్ యూ అని నీ మీద ప్రేమకోటి రాసింది. నా కోసం ఒక దేవత ఎక్కడో పుట్టే ఉంటుందని ఎప్పుడూ అంటుంటావే, డౌటే లేదురా. నీ కోసం పుట్టిన ఆ దేవత ఖచ్చితంగా ఈ అమ్మాయి. ఎస్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇవాళన్నా నాకు వాంతులు అవ్వకుండా చూడు స్వామి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి, అంటే నీ ప్రేమ రోజున నీ ఫ్యామిలీతో సహా పార్టీ చేసుకుందాం బావా. తప్పకుండా చేసుకుందాం, కానీ ఆ పార్టీలో నువ్వు ఉండవు. బాబు కళ్యాణ్, ఆ మీరు ఎక్కడున్నారా? మీకోసం కిందంతా వెతుకుతున్నాను. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తానులే. అబ్బే, మీరు అసలు ఇక్కడికి రావడమే మా మహాభాగ్యం. రండి అంకుల్, కూర్చోండి. కొంచెం మాట్లాడదామని వచ్చాను. కొంచెమేం కర్మ, ఫుల్ గా మాట్లాడుకుందాం. రండి అంకుల్. పర్వాలేదు, తర్వాత వస్తానులే. అరే రమ్మంటుంటే కూర్చోండి అంకుల్. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. అంకుల్ పుచ్చుకోండి. ఏంటి బాబు? ఇది మీరు ఎప్పుడు పుచ్చుకోలేదా? చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు తాగేవాడిని, ఇప్పుడు మానేశానులే. అంకుల్ మిమ్మల్ని ఓ విషయం అడగనా? అడుగు బాబు. మీతో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న డీరెస్ట్ ఫ్రెండ్ ఒకడు విడిపోయి 10 ఏళ్ల తర్వాత కనిపించాడు అనుకోండి, వాణ్ణి మీరు పలకరించకుండా వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతాను బాబు? ఇది కూడా అంతే. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మందు ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు కనపడితే కనీసం హలో అన్నా చెప్పరా అంకుల్? చూడండి పాపం దీనంగా మీ వంక ఎలా చూస్తుందో, బుజ్జుముండా. తీసుకోండి అంకుల్. వద్దులే బాబు. తీసుకోండి అంకుల్. వెళ్ళవే. అంకుల్ నిన్ను తాగుతారంట, బాధపడకమ్మా. మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? బయటికి వెళ్ళినట్టున్నారు. ఎంతసేపు ఈ మిషన్ కుడతావు? వెళ్ళి భోంచేసి పడుకోమ్మా. అలాగేనమ్మా. ఏమైనా మీరు టూ మచ్ అంకుల్. వద్దు వద్దు అంటూనే 6 పెగ్గులు కొట్టేశారు. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీది ఏ కులం అంకుల్? కులం పేరెత్తొద్దు, ప్రాణమిత్రులు కూడా బద్ధ శత్రువులు అయిపోతారు. Shut up. కులం ఏంటి అంకుల్? కులం ఆ. వీరత్వంలో తాండ్ర పాపరాడు కులం, నిజం చెప్పడంలో హరిశ్చంద్రుడు కులం, దానం చేయడంలో కరుడు కులం. రామా, ఈ ఊళ్ళో కులం గురించి అడిగితే ఒక్కడు డైరెక్ట్ గా సమాధానం చెప్పడా? నువ్వు నోరుమోయ్. మూసా. అంకుల్, మీరు బ్రాహ్మిన్సా, నాయుడుసా, చౌదరీసా? నేను ఆ. నాయుడు. నేను నాయుడుసే. కానీ ఆ. నా భార్య బ్రాహ్మణ్. అంకుల్, 25 ఏళ్ల కిందటే ప్రేమలో విప్లవం లేవదీశారన్నమాట. సరిగ్గా ఇదే పని 25 ఏళ్ల క్రితం ఇంకో పెద్ద మనిషి చేశాడు. ఎవడాడు? నీ బాబు శంకర్రావు. ఫు. వారిని. ఇలాంటి సమయంలో కూడా శంకర్రావు కూడా పేరెత్తావేంట్రా? అంకుల్, ఉమ్, మీకు జాతకాలు, నక్షత్రాలు వగైరా వగైరా వాటి మీద నమ్మకం ఉందా? అంటే అదే 12 గళ్ళు గీసి గ్రహబలం గ్రహబలం చెత్త చెదారం అని చెప్తారే అవి. మనకు అలాంటివి ఏం లేవు. అంకుల్, మీరు మామూలు మనిషి కాదు. అవును, మందు కొట్టిన మనిషి. అంకుల్, మీరు ఒక పెద్ద సంఘ సంస్కర్త, మీరు ఒక లెనిన్, మీరు ఒక అబ్రహాం లింకన్, మీరు ఒక బిగ్ బిల్ క్లింటన్. ఉహుం, ఎక్కువ పొగడద్దు, ఎక్కింది దిగిపోద్దు. దిగింది ఎక్కడానికి నేను పోతానుగా. అరే పోయిరా. మీరిద్దరు సంబంధాలు కలుపుకున్న శుభ సందర్భంలో ఏడో పెగ్. Cheers. అంటే మళ్ళీ మొదటి పెగ్గుకి వచ్చారా? మీ నాన్న బయట కూడా లేరమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎందుకు అబ్బా? మీ డాక్టర్ వచ్చి మన డాన్స్ చూసి భయపడి వెళ్ళిపోయింది. నువ్వు జోకులేస్తున్నావు సార్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే ఆంటీ ఇచ్చే కేక్ తో నాది జోక్ కాదని తెలిసిపోతుంది కదా సార్. ఆంటీ నేను వచ్చి చాలా సేపు అయింది. మిగతా విషయాలు రేపు మాట్లాడుకున్నాం. రేపు గ్యారంటీగా ఆ. తాగుపోతు మాటలు నీటి మీద రాతలు కాదు కదా? రేపు కలుసుకుంటున్నాం కదా, అయితే జాగ్రత్త మెట్లు దిగి వెళ్ళిపోండి. కాలు జారితే దొల్లుకుంటూ వెళ్ళిపోండి. బావా. బావా.
చి, 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 చి. రే రే గాలి గీసుకుంటున్నావా కోసుకుంటున్నావా ఆ? ఈ. నూనె సునిపిండి మీకోసం. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఏంటొచ్చేది? కోరొస్తుందోయ్ బావా కోరొస్తుందోయ్, ఎదురింటి పిల్లొస్తూ కోరే తెస్తుందోయ్. జై పాతాళ భైరవి. వచ్చేసింది. ఏం తెచ్చారు? పొన్నగంటి